ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఐపీఎస్ కనిగిరి డీఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్ గార్ల ఆదేశాలతో పామూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం భీమా నాయక్ గారు కార్డన్ అండ్ సర్చ్ లో భాగంగా పట్టణంలోని అనుమానిత ప్రాంతాలను అనుమానిత వ్యక్తులను పాత నేరస్తులను వాహనాలను జల్లెడ పట్టిన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ భీమా నాయక్ గారు మాట్లాడుతూ గంజాయి మద్యపానం మత్తు పదార్థాలు కలిగి ఉన్న విక్రయించిన వినియోగించిన జైల్లో ఊసులు లెక్క పెడతారని కఠినంగా హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ చట్ట పరిధిలో వ్యవహారాలు నిర్వహించుకోవాలని సూచించారు. పరిధులు దాటి మా సహనాన్ని పరీక్షించవద్దని ఘాటుగా స్పందించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 215 మంది ఏఆర్ పోలీసులు, స్పెషల్ బెటాలియన్ పోలీసులు, సబ్ ఇన్స్పెక్టర్లతో పామూరు పట్టణాన్ని జల్లెడ పడుతున్నారు. ఏఆర్ పార్టీలు అట్లాగే ఒంగోలు సబ్ డివిజన్ నుంచి చెముగుర్తి ఎస్ఐ గారు, ఒంగోలు 1 టౌన్ ఎస్ఐ గారు, రూరల్ ఎస్ఐ చెముగుర్తి సిఐ గారు, ఒంగోలు 1 టౌన్ సిఐ గారు, సింగరాకొండ సిఐ గారు, చెముగుర్తి సిఐ గారు వీళ్ళందరూ వచ్చి వాళ్ళ అసోసియేషన్ తీసుకొచ్చి వాళ్ళ మెంబర్ తీసుకురావడం జరిగింది. అందరూ కలిసి ఈరోజు కొన్ని స్పెషల్ ఆపరేషన్స్ కండక్ట్ చేసే దాంట్లో చాలా సస్పెక్ట్ వెహికల్స్ తీసుకొచ్చాం. సుమారు 70 సస్పెక్ట్ వెహికల్స్ తీసుకురావడం జరిగింది. అట్లా కొంతమంది సస్పిషియస్ పర్సన్స్ కూడా వెరిఫై చేయడం జరిగింది. ఈ వెహికల్స్ అన్నీ ఇప్పుడు ఒకసారి వాళ్ళు వాటికి అసలు ఏ పాయింట్ ఆఫ్ సస్పిషియస్ ఉందని వెరిఫై చేసి ఒకవేళ అవి కానీ ఇల్లీగల్గా ఉండే వెహికల్ కానీ లేకపోతే అబ్నార్మల్ మెయింటెనెన్స్ ఆఫ్ వెహికల్ రికార్డు కానీ లేదా నంబరింగ్ కానీ లేదా ఏదైనా కానీ అబ్నార్మల్ మెయింటెనెన్స్ ఉంటే మాత్రం వాటి మీద లీగల్ యాక్షన్స్ తీసుకుంటాము. ఇవన్నీ ఒకసారి అన్నీ వెరిఫై చేసిన తర్వాత ఇదే విధంగా ఈ ఆపరేషన్స్ ఇంకా భవిష్యత్తులో చాలా జరుగుతాయి. ఇక్కడ చాలా చోట్ల మనకు గతంలో ఉన్నట్టుగానే ఇన్ఫర్మేషన్ కొంత గంజాయి గురించి, ఇల్లీగల్ యాక్టివిటీస్ గురించి, అట్లాగే బయట నుంచి వచ్చే మైగ్రేట్ పీపుల్ ఇల్లీగల్ యాక్టివిటీ పార్టిసిపేట్ చేస్తామని కూడా మనకు ఇన్ఫర్మేషన్ ఉండటం వల్ల మా ఎస్పీ గారు స్పెసిఫిక్గా ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసి స్పెషల్ ఇంట్రెస్ట్తో ఈ ప్రాంతం మీద ఎప్పుడు లేని విధంగా ఈ ప్రాంతం మీద ఇన్ని రైట్స్ ఈ విధంగా రైట్స్ చేయడం గారు మాకు చూడడం, మేము వెళ్ళి దాన్ని రెస్పాండ్ అవ్వడం, ఇట్లాంటి రైట్స్ భవిష్యత్తులో జరుగుతాయి. సో దీంట్లో ఫైనల్గా మేము చెప్పేది ఏంటంటే ఇల్లీగల్ యాక్టివిటీస్ అనేది చాలా రకాలుగా ఉంటాయి. మీ అందరికీ తెలిసిందే, అది గంజాయి ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, లేకపోతే కన్స్యూమింగ్ కావచ్చు, లేకపోతే పెడ్లర్స్ కావచ్చు. అదేవిధంగా నంబర్లెస్ వెహికల్స్, నంబర్ ప్లేట్లు సరిగా లేకపోవడము, మోడిఫైడ్ సైలెన్సర్ చేయటము, డాక్యుమెంట్ సరిగా లేకపోవడము, ట్రిపుల్ రైడింగు, తాగి డ్రైవ్ చేయటము, అట్లాగే ఊర్ల బయట కూర్చొని తాగటము, అదేవిధంగా అనుమానితులు వచ్చి ఇళ్లలో ఇక్కడ ఉంటాయి, ఎక్కడో నేరం చేసి ఇక్కడ దాక్కోవడం, లేదా ఇక్కడ నేరం చేసి బయటకు వెళ్ళడం, ఇవన్నీ కూడా ఇల్లీగల్ యాక్టివిటీస్ కింద మేము పరిగణలో తీసుకుంటాము. సో ఇవి భవిష్యత్తులో కూడా చాలా రైట్స్ చేస్తాం. వీటి మీద తప్పకుండా ప్రతి ఒక్క యాక్టివిటీ మీద పోలీస్ నిఘా ఉంది కాబట్టి మేము డ్రోన్ కెమెరాస్ వాడుతున్నాము. డ్రోన్ కెమెరాస్ చాలా యూటిలైజ్ చేయడం వల్ల చాలా అఫెన్సెస్ మేము డిటెక్ట్ చేయడం జరిగింది. ఇది ఆల్మోస్ట్ ప్రకాశం జిల్లా మొత్తం మీద మా ఎస్పీ గారి చొరవతో, మా ఎస్పీ గారి ప్రోత్సాహంతో మేమందరం కూడా ఈ డ్రోన్ కెమెరాస్ ప్రొక్యూర్ చేసాం పబ్లిక్ యొక్క సహకారంతో. అట్లాగే సీసీ క్యామ్స్ కూడా చాలా వరకు మేము పెట్టున్నాము. ఎక్కడైనా సరే ఈ ప్రాంతంలో కానీ ఎక్కడ జిల్లా మొత్తం మీద ఎక్కడ చిన్న యాక్టివిటీ ఇల్లీగల్ యాక్టివిటీ జరిగినా, అఫెన్స్ జరిగినా ఇమీడియట్గా మా అనుమతి. సో దయచేసి